అందరికీ నమస్కారం. నా పేరు గౌరవ్ బీరప్ప, టీఆర్ఎల్డి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని. తెలంగాణలో ఈరోజు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే తెలంగాణ గడ్డకు మాత్రము సెప్టెంబర్ 17న విమోచనం జరిగింది. దీనికి సంబంధించి వివిధ పార్టీలు విమోచనం అని ఒకరు, విలీనం అని ఒకరు, విద్రోహం అని ఒకరు రకరకాల పదజాలాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ ఐడియాలజీ ప్రకారము చరిత్రని అన్వయించుకోవడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనా 224 సంవత్సరాల పాటు అసబ్జాయి వంశము తెలంగాణను పట్టి పీడించి విముక్తి కలిగిన రోజు ఆ రోజు సెప్టెంబర్ 17. ఎవరు ఏ విధంగా భావించినా కానీ, ఎవరు ఏ విధంగా చెప్పుకున్నా కానీ, ఎవరు ఏ విధంగా నిర్వచించుకున్నా కానీ తెలంగాణ ప్రజలకు ఆ రోజున విముక్తి కలిగిన రోజు. విలీనం అంటే భారతదేశంలో ఒక ప్రాంతం మీద వేరే అధికారం పూర్తిగా ఉండి మనం దాడి చేసి ఆక్రమించుకోవడాన్ని విలీనం అంటాం, అంటే బలవంతంగా విలీనం చేసుకోవడం అంటాం. కానీ భారతదేశంలో మధ్యలో ఉన్నటువంటి తెలంగాణని ఒక పాలకుడు పట్టి పీడిస్తుంటే దాన్ని బలవంతంగా మనం క్యాప్చర్ చేశాం, బలవంతంగా తరిమేశాం. కానీ ఇక్కడ ఉన్న ప్రజానికానికి విముక్తి కలిగించాం. అంటే భారత ప్రభుత్వం మనది, అది విదేశీ ప్రభుత్వం కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడబలుక్కొని భారత ప్రభుత్వాన్ని ఒక వేరే దేశంగా భావించి ఇక్కడ విలీనం చేయడం జరిగింది అని అంటారు. అది తప్పు. విమోచనం జరిగింది. తెలంగాణ సంపదను మొత్తాన్ని టర్కీ పాలకులు దోచుకొని వేరే దేశాన్ని తరలించుకుపోవడం జరిగింది. ఒక్కసారి చారిత్రక నేపథ్యాన్ని తీసుకుంటే భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే సమయంలో ఉన్నటువంటి మౌంట్ బాటెన్ ఒక ఫార్ములా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ఫార్ములా ప్రకారము అప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలు దాదాపు 560 పైచిలకు ఉండేటివి. అయితే ఆ సంస్థానాలకు అటు భారతదేశంలో కలవచ్చు, లేదా పాకిస్తాన్లో కలవచ్చు, లేదా స్వతంత్ర దేశంగా ఉండొచ్చు అని ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థానాలైన 5 సంస్థానాలు, భారతదేశంలో ఉన్న 5 సంస్థానాలు, పెద్ద సంస్థానాలు, అవి భారతదేశంలో విలీనం కాక అటు పాకిస్తాన్లో విలీనం కాక స్వతంత్ర దేశంగా ఉంటారని నిర్ణయించుకోవడం జరిగింది. అలాంటి వాటిలో హైదరాబాద్, జోధ్పూర్, జునాగఢ్, కాశ్మీర్, ట్రావెన్కోర్. అయితే వివిధ కారణాలతోని అవన్నీ కూడా భారతదేశంలో విలీనమైనాయి. 1947 స్వాతంత్రం రాగానే అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ గారు అందరినీ హెచ్చరించడం జరిగింది. మీరు 24 గంటల్లో బేషరతుగా భారతదేశంలో విలీనం చేయండి, లేదంటే మేము బలవంతంగానైనా సరే భారతదేశంలో విలీనం చేస్తాము. అసేతు హిమాచలం అనేది ఒకటే దేశము, ఇది సమైక్య భారతము అని హెచ్చరించడంతో 560 సంస్థానాలు బేషరతుగా భారతదేశంలో విలీనమైనాయి. కానీ హైదరాబాద్ సంస్థానానికి వచ్చేసరికి మొండికేసి దాదాపు 14 నెలల వరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని పట్టిపీడించి, దాంతోపాటుగా రజాకార్ వ్యవస్థ ఏదైతుందో 1940లో కాసిం రజ్వీ రజాకార్ వ్యవస్థకు చీఫ్ అయినాడు. అప్పటి నుంచి అప్పుడున్నటువంటి నిజాంను కూడా బలహీనపరుస్తూ, మీ చేత కాకపోతే చెప్పండి, భారత ప్రభుత్వంతో మేము పోరాటం చేస్తాం, ఎర్రకోట పైన ఉస్మానిస్తాన్ అసబ్జాయి వంశాన్ని ప్రతిష్ఠిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం అని ప్రగల్భాలు పలికాడు. కానీ భారతదేశం యొక్క శక్తియుక్తులు నిజాంకు బాగా తెలుసు. సెప్టెంబర్ 13న యుద్ధం స్టార్ట్ అయింది. 5 ప్రాంతాల నుంచి దాడి చేయడం మొదలుపెట్టారు. జనరల్ జైన్ చౌదరి నాయకత్వంలో దిగ్విజయంగా ముందుకు వస్తున్నారు. అయితే 2 రోజుల తర్వాత చేతులెత్తేసిన నిజాం రహస్యంగా ఆజాద్ హైదరాబాద్ అనే ఒక కోడ్తో అప్పుడున్నటువంటి భారత ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి కేఎం మున్షి దగ్గరికి తన దూతని పంపించి తన యొక్క బలాన్ని బలహీనతలను మొత్తం చెప్పవేయడం జరిగింది. దాంతో కేఎం మున్షి ఓడిపోయే స్థితిలో ఉన్నటువంటి నిజాంను మనం ఏం చేయొద్దు అని అనడం జరిగింది. సెప్టెంబర్ 17న బేగంపేటకు మన హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి వల్లభాయ్ పటేల్ గారు రాగానే పోయి బేషరతుగా క్షమాపణ అడిగి మేము భారతదేశంలో విలీనం చేస్తున్నానని ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా ఆ పీడన అనేది పోయింది. దాన్ని మనం విమోచనమే అందాము, విలీనం మాత్రము కాదు, విద్రోహము కాదు. తర్వాత వచ్చినటువంటి శక్తులు కొన్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని తమకు అనుకూలంగా మార్చుకొని చరిత్రని వక్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఇది సమంజసం కాదు. అదేవిధంగా అప్పుడున్నటువంటి హైదరాబాద్ సంస్థానంలో అటు
మహారాష్ట్ర కానీ ఇటు కర్ణాటక కానీ ఈ 2 ప్రాంతాల్లో కలిపి హైదరాబాద్ సంస్థానం ఉండేది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు అధికారికంగా ఈ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ అధికారికంగా నిర్వహించడం లేదు. ఎందుకు? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, కేవలం ఓట్లని దృష్టిలో పెట్టుకోవడం కోసం, ఒక వర్గాన్ని మచ్చిక చేసుకోవడం కోసం మీరు చేయకుండా ఉంటున్నారు. ఇది చారిత్రక తప్పిదం అవుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము గత 7-8 సంవత్సరాల నుంచి అధికారికంగా నిర్వహిస్తుంది. దాన్ని మనం చాలా సంతోషించదగ్గ విషయం. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి వచ్చి ఇది అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ చారిత్రక ఘట్టాలు ఏవైతున్నాయో, వాస్తవానికి ఏం జరిగిందో అవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్కు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఏ ఉద్దేశాల కోసం అమరులు త్యాగాలు చేసిరో ఆ త్యాగాల యొక్క ఫలితాన్ని ఇప్పటికి కూడా అనుభవిస్తలేము. తెలంగాణ అంటే చైతన్యవంతమైన సమాజము, తెలంగాణ అంటే ఎన్నో గోసలు పడ్డ గడ్డ ఇది. అయినా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాన్ని నెరవేర్చకుండా పోయింది. మనం అంతిమ లక్ష్యం సామాజిక తెలంగాణ అంటున్నాము. మా పార్టీ కూడా సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో ఏ బడుగు బలహీన వర్గాలు అయితే అధిక సంఖ్యలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ రాజ్యాధికారం రావాలి, వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ తీరిపోవాలన్నదే మా ఆకాంక్ష. ఇదే మేము కోరుకునేది. జై సామాజిక తెలంగాణ, జై తెలంగాణ.